యోగ సాధన కష్టమైనది కనుక అందులో కొన్ని ముఖ్యమైన విషయాలను భగవంతుడు రాబోయే 2 శ్లోకాల్లో తెలుపుతున్నాడు. ముఖ్యమైనటువంటి విచారాలు, ఆ ఘట్టాలు గమనిస్తాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. సంకల్పాల వల్ల కలిగేటువంటి అన్ని కోరికలను పూర్తిగా విడిచిపెట్టి మనస్సు చేత ఇంద్రియ సమూహాన్ని అన్ని విషయాల నుండి బాగా నిగ్రహించి ధైర్యంగా పట్టుదలతో నిశ్చయాత్మకమైన బుద్ధి చేత మెల్లమెల్లగా సంకల్పాలను నిలిపివేయాలి. అర్థం కాలేదా? సంకల్పాల వల్ల కలిగేటువంటి అన్ని సంకల్పాలు మనం అనుకొని పోతూ ఉంటాం ఒకటి, ఇది చేస్తే అది అవుతుందని. అవన్నీ పూర్తిగా విడిచిపెట్టి మనస్సు చేత ఇంద్రియ సమూహాన్ని అన్ని విషయాల నుండి బాగా నిగ్రహించి పట్టుకొని ధైర్యంగా పట్టుదలతో నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి చేత మెల్లమెల్లగా సంకల్పాలను నిలిపివేయాలి. ఇమీడియట్గా నిలపడానికి అయ్యలేదు, కొంచెంగా మనస్సును ఆత్మలో ఉండేలాగా చేసి మన మనస్సుని పూర్తిగా ఆత్మలో పరమాత్మ ధ్యానంలో ఉండేలాగా చేసి వేరే ఏది కొంచెం కూడా ఆలోచించకుండా ఉండాలి. అట్లా ఉంచేసిపోవాలంతే. ఇంకేం ఆలోచన దాంట్లో పెట్టేస్తే ఇంక మళ్ళీ యోచన రాదు. సంకల్పం వల్ల కోరికలు కలుగుతాయి కదా, ఇది బాగుంది అనే ఆలోచన నుండి కోరికలు రేకెత్తుతాయి. సంకల్పం ఎప్పుడొచ్చిందంటే కోరికలు వస్తాయి. అటువంటి కోరికలన్నిటినీ పూర్తిగా వాసన కూడా మిగలకుండా విడిచిపెట్టేసేయాలి. అసలు సంకల్పాలే కలగోకుండా వివేకం కలిగిన మనస్సుతో ఇంద్రియ సమూహాన్ని అన్ని వైపుల నుంచి, అంటే అన్ని విషయాల నుంచి నియమించాలి. ఈ చంచలమైనటువంటి మనస్సు విపరీతంగా ఆలోచన చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఏమిటో చేస్తూ ఉంటారు ధ్యానం. విచిత్రమైనటువంటి కోరికలు, అన్ని నిరుత్సాహమైనటువంటి కోరికలు, నిరుపయుక్తమైనటువంటి కోరికలు. ఉపయుక్తమే కాదు, నెమ్మదిగా ఉపరతిని పొందాలి. అంటే విషయ వస్తువుల నుంచి వెనకకు మరలి రావటమే ఉపరతి అనబడుతుంది. అక్కడి నుంచి వదిలేసుకోవాలి దాన్ని. దీన్ని నెమ్మదిగానే చేయాలి, కానీ హఠాత్తుగా చేయాలి అనుకొని చేయకూడదు. ఇమీడియట్గా ఒకే రోజులో కుదరదు ధ్యానం. దీనికి బుద్ధి సహాయం చాలా అవసరం. బుద్ధిమంతికతో చేయాలా, ఆశతో ఉండాలా. అది సామాన్యమైన బుద్ధి అయితే ఉపరతని కలిగించలేదు. ధైర్యంతో కూడిన బుద్ధి, రెండోది పట్టుదలతో కూడినటువంటి బుద్ధి మాత్రమే ఉపరతని కలిగించగలదు. పట్టుదల ఉండాల, ఒక హఠం ఉండాల, ఒక ఛాలెంజ్ ఉంటేనే అవుతుంది. బుద్ధి చేత అలా ఉపరతని పొంది వాపస్సు తీసుకొని మనస్సును ఆత్మయందు నిలపాలి. ఆత్మయే సర్వము, దానికంటే వేరొకటి ఏదీ లేదు అని నిశ్చయం చేసుకొని ఇక దేనిని గురించి చింతించకూడదు. ఆత్మనే పరమాత్మ, దాంట్లో నిలపాల. ఇది యోగంలో పరమ విధి. అంటే దీనికంటే గొప్పది లేదు అని అర్థం, ఇంకంతకన్నా వేరే లేదు. మనస్సులో కోరిక కలిగినప్పుడల్లా సాధకుడు దాని వెనకాల గల కారణాన్ని వివేక బలంతో పోగొట్టుకోవాలి. ఎందుకు వచ్చింది నాకు ఈ ఆశ, ఈ కోరిక ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏమిటి, ఈ ఆశ రావటానికి నాకు కలిగినటువంటి ఒక అనుభవం ఏమిటి, దాన్ని పోగొట్టుకోవాలి. మనస్సులో ఆలోచనే లేకుండా చేసుకోవాలి అని భగవంతుడు చెప్పాడు. ఈ విధంగా మనస్సును ఆత్మయందు నిలపాలని ప్రయత్నించే యోగి ఎలా ఉండాలో దానిని భగవంతుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచల స్వభావం కలది, నిలకడ లేనిదైనటువంటి మనస్సు
ఎప్పుడూ చంచలమే, నిలకడ ఉండదు ఒక చోట. ఏ ఏ కారణాల వల్ల ఏ ఏ విషయాల వైపు కదిలిపోతూ ఉంటుందో అలాంటి ప్రతి చోటు నుండి, ప్రతి విషయం నుండి ఈ మనస్సును బాగా వశపరుచుకొని వెనక్కు త్రిప్పి ఆత్మతత్వంలోనే వశమయ్యేటట్టు పొందింప చేయాలి. ఎందుకు వెళుతుంది మనస్సు అని అక్కడక్కడ దేనికోసం వెళ్ళింది ఇది? దీనికన్నా ముందు నేనేం చూసా, దీనికన్నా ముందు నేనేం విన్నా, దీనికన్నా ముందు నేనేం తిన్నా, దీనికన్నా ముందు నాకు స్నేహితం ఎవరు, స్నేహం, దీని ఘటన ఎట్లా జరిగింది అని కొంచెం వెళ్ళాలి. వెనక్కు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళించుకొని రావాలా. ఇక అటువంటి మళ్ళీ ఘటన జరిగేటప్పుడు దాని మీద మనస్సు పెట్టకూడదు. లేకపోతే మనస్సు కదిలిపోతూ ఉంటుంది కదా. మనస్సు యొక్క స్వభావమే అంత, ఎప్పుడు కదలటం. అది కదిలిపోయినప్పుడు ధైర్యంగా దాన్ని వెనక్కు మళ్ళించాలి. కదులుతూ ఉంటుంది మనస్సు. అది ఎక్కడి నుంచి కదిలిపోతుంది అంటే ఆత్మతత్వం నుంచి కదిలిపోతూ ఉంటుంది, ఆత్మతత్వం నుంచి పోతూ ఉంటుంది. ఎక్కడికి పోతుంది అంటే ఎక్కడికైనా పోతుంది, దాని ఇష్టం. ఆత్మతత్వంలో మాత్రం నిలవను అంటుంది. మనస్సుకు ఎప్పుడూ బయటికి పోవటమే ఇష్టం. మనస్సు ఒక చోట నిలిచదు, ఇక్కడ బయటికి వెళుతూ ఉంటుంది, తిరిగి రావటమే పని. పాతదంతా తిరుగుతూ ఉంటుంది, అదే యోచన. ఇది కాకుండా కొత్త సంకల్పాలు చేసుకుంటుంది తిరగటానికి. శరీరం ఇక్కడ ఉంటుంది అంతే, అది పోకుండా చూసుకోవాలా. పాతవన్నీ జ్ఞాపకం చేసుకుంటేనే వెళుతూ ఉంటుంది, అందుకని మళ్ళించాలా. అదంతా అక్కడికి రాదు, పనికిరాదు. రేపొద్దున వెళ్ళేది కూడా పనికిరాదు, అందుకని మళ్ళించాల. ధ్యానం చెయ్యి, లోపలికి తీసుకురా. చంచలం అనేది మనస్సుకు స్వభావంతో కలిగినటువంటి దోషం. ఎవరి వల్ల కాదు, అది స్వభావంతో వచ్చేటువంటి దోషం అది. కనుకనే అది స్థిరంగా ఉండదు, ఆ దోషం ఉండదు. అదే అందుకని అది ఎట్లా వస్తుందో అట్లే పోతుంది. నువ్వు నీ బుద్ధి చురుకుగా స్పీడ్ అయిపోయి ఏకాగ్రత నువ్వు చేశావంటే ఆ కదలిక నిలిచిపోతుంది. అందుకే భగవంతుడు దానిని అస్థిరం అన్నాడు. అది స్థిరం కాదయ్యా, అస్థిరం అది. అయ్యో నా మనసు ఎప్పుడూ సరిపోదు, నువ్వు సరిచేయి, సరిచేసుకో. అది అస్థిరం, అది అస్థిరంగా నీలో వచ్చింది. పోని ఆత్మతత్వాన్ని విడిచిపెట్టి బయటికి పోయిన మనస్సు ఒక విషయంలో స్థిరంగా ఉంటుందా అంటే అలా ఉండదు. పోని ఒక విషయంలో ఉండునుంటే ఉండదు, అక్కడ మళ్ళీ ఇంకో దానికి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక విషయంలో నువ్వు స్థిరంగా ఉంటే నువ్వేమైనా చేసుకోవచ్చు, మళ్ళీ నిదానంగా మళ్ళించుకోవచ్చు. అసలు ఒక విషయంలో స్థిరంగా ఉండదే, ఏమో చేస్తూ ఉంటాం, ఏదో యోచన చేస్తూ ఉంటాం. ఎంత చంచలం! ఒక విషయం నుంచి మరో విషయానికి, అక్కడి నుంచి ఇంకో నియమానికి, ఇలా గెంతులతోనే ఉంటుంది. అది కప్ప గెంతులు, ఒకచోట ఉండదు. శబ్దము మొదలైన విషయాల వైపు వెళుతూనే ఉంటుంది. అలా వెళ్ళిన ప్రతిసారి దాన్ని నియమించాలి. శబ్దాల మీద పోతుంది, ఎవరో మాటలు మాట్లాడుతుంటే దాని మీద ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనస్సు ప్రశాంతం చేశావు కదా, పాతవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇంకా అట్లనే నీవు ఉంటే నిద్ర కూడా వచ్చేస్తుంది నీకు. నిద్ర ఎందుకు వస్తుందంటే ఎక్కువ తిన్నావు కాబట్టి. నిద్ర ఎందుకు వస్తుందంటే ఎక్కువ నిద్ర నువ్వు చేయలేదు కాబట్టి. నిద్ర ఎందుకు వస్తుందంటే నీ పొట్టలో ఎక్కువ ఉంది కాబట్టి. నిద్ర ఎందుకు వస్తుంది కాబట్టి నీ పొట్టలో ఏదీ లేదు కాబట్టి. అందుకేగా దాని ముందు శ్లోకాలు చెప్పాడు భగవంతుడు, మితాహారంగా ఉండాలని చెప్పారు కదా. అందుకని ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ ప్రతిరోధ మనకి ఎట్లా కనపడుతున్నాయి, విరుద్ధమైనటువంటి దిశలో తీసుకుపోతున్నాయి. తీసుకుపోకోకుండా ఉండాలా అంటే దీన్ని అనుసరించినప్పుడు నీ మనస్సు ప్రశాంతిగా ఉంటుంది. అందుకని వెళ్ళినప్పుడంతా దాన్ని నియమించాలి. ఇదే పనే, ఇదే పని, ఇదే ధ్యానమా, ఇదే ధ్యానం, ఇదే సాధన, ఇదే సాధన. ఇలా నియమించటానికి కొన్ని ఉపాయాలు కూడా ఉన్నాయన్నారు. అన్ని ఉపాయాలను ఆయా సమయాన్ని బట్టి వాడుకోవచ్చు. ప్రాణాయామం, నామ సంకీర్తన, పూజాదికాలు, సద్గ్రంథ పఠనము, ఆత్మవిచారము అనేవి ప్రధానంగా మనస్సును నిగ్రహించడంలో ఉపాయాలుగా చెప్పబడ్డాయి. మనస్సు ఒకే చోట మనస్సును పెడతాం, అట్లా అభ్యాసం అవుతుంది. నామ సంకీర్తన చేస్తుంటే ఆ సంకీర్తన మీదే వెళ్ళిపోతుంది బుద్ధి. ప్రారంభంలో వెళ్ళదు, మళ్ళీ వెళుతుంది.
పూజా విధానంలో వెళ్ళిపోతుంది. మనస్సు విషయాల వైపు పరిగెత్తినప్పుడు ఆయా విషయాల అసలు స్వరూపాన్ని నిరూపించి అవి సత్యం కాదని వైరాగ్య భావనతో మనస్సును ఆత్మవశం చేసుకోవాలి. వైరాగ్య భావనతో మనస్సును ఆత్మవశం చేసుకోవాలి. ఇది అన్నిటికన్నా గొప్ప సాధన, ఉపాయము అయి ఉంది. ఈ విధంగా యోగాభ్యాస బలంతో మనస్సును ఆత్మవశం చేస్తే అప్పుడు సాధకుడైనటువంటి యోగి మనస్సు ఆత్మతత్వంలోనే శాంతిని పొందుతుంది. అంటే ముందు పరిగెత్తటమే బాగుంది అనుకున్నటువంటి మనస్సు పరిగెత్తటం ఆపేశాక పరమశాంతిని పొందుతుంది. ఈ స్థితి కావటానికి సమయం పడుతుంది, కానీ సాధన చేస్తూ ఉంటే తప్పకుండా వస్తుంది. యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదం, తత్ర తత్ర పరం బ్రహ్మ సర్వత్ర సమవస్థితం. ఎక్కడెక్కడికి మనస్సు పోతుందో అక్కడక్కడ సర్వవ్యాపకమైన పరబ్రహ్మను చూడాలి. వెళుతుంది అనుకోండి, పరిగెత్తుతుంది, ఎక్కడికో వెళుతుంది. నువ్వు ఎప్పుడో బోట్లో వెళ్ళావు, సడన్గా ధ్యానాన్ని కూర్చొని బోటు దగ్గరికి వెళ్తా, ఆ బోట్లో పరమాత్మని చూడు, నువ్వు ఆ నీళ్ళలో పరమాత్మను చూడు. చూస్తుంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, ఉండదు అక్కడ. అక్కడ పరబ్రహ్మను చూడాలి. ఇంకన్నా మనం మోసం చేయలేదు అక్కడ. ఈ బుద్ధి మోసం ఏం చేస్తుంది? అక్కడ పడవలో కూర్చున్నట్టు చూస్తే పడవలో ఉండే వాళ్ళందరూ చూస్తూ చంచలమవుతుంది. కాబట్టి అక్కడంతా పరమాత్మను చూడాలి, పరబ్రహ్మను చూడాలి. ఇలా చూడటం అభ్యాసం చేస్తే మనస్సు ఇక బయటికి పోకుండా ఆత్మవశం అవుతుంది. ఇక పోదు అక్కడికి. అక్కడ అదే చూస్తూ పరమాత్మనే చూస్తూ ఉంటే పోదు అక్కడికి, ఇక్కడే చూస్తాననిపిస్తుంది. అది అనే ఉపాయాన్ని ఉత్తర గీత చెప్పింది, చూసారా? ఇప్పుడు చదువుకున్నాం కదా ఆ స్తుతి. ఉత్తర గీత చాలా అద్భుతంగా చెప్పుకుంది. బయటికి పోయిన ప్రతిసారి ఆ మంత్రాన్ని ఇంకోపారి చెప్పుకుందామా? ఉత్తర గీత బయటికి ఎత్ర ఎత్ర మనోయాతి, ఎక్కడెక్కడ వెళుతుందో, ఎత్ర ఎత్ర పరంపదం చుట్టుతుంటూ, తత్ర తత్ర పరంపదం, తత్ర తత్ర పరబ్రహ్మ, అక్కడంతా చూడు. సర్వత్ర సమవస్థితం, అన్ని అవస్థల్లోనూ చూస్తూ ఉండు. బయటికి పోయిన ప్రతిసారి బ్రహ్మనే చూడటంతో ఇక బయటికి పోయి ప్రయోజనం లేదు అనుకుంటుంది మనస్సు. కనుక బయటికి పోవటం ఆపేసి ఆత్మలోనే వశమై ఉంటుంది. మనస్సును విషయాల నుండి వెనక్కు మరల్చి ఆత్మజ్ఞానంలోనే వశం చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని భగవంతుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఇక ఏం ఫలితం అనేటువంటిది. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. చాలా శాంతమైన మనస్సు కలవాడు, రజస్తమో గుణాల వల్ల పుట్టే మోహం మొదలైన దోషాలు శాంతించిన వాడు, బ్రహ్మభావాన్ని పొందినవాడు, దోషాలు లేనివాడు అయినటువంటి యోగిని ఉత్తమమైన సుఖం పొందుతుంది కదా అన్నాడు భగవంతుడు. ప్రశాంతమైన మనస్సు గల యోగి పోలికలేని సుఖాన్ని పొందుతాడు. ప్రశాంతమైన మనస్సు గల యోగి పోలికలే లేవు ఇక ఆ సుఖానికి. దాన్ని పోల్చడానికి వీలేదు. ఈ సుఖం ఎట్లా ఉందంటే అట్లా ఉంది, అట్లా ఉండింది ఈ సుఖం. పోలిక లేదు, పోల్చడానికి వీల్లేదు. అటువంటి సుఖం, సుఖానందము, ఆత్మానందము పొందుతున్నాడు. అటువంటి సుఖాన్ని పొందుతాడు. అదే ఆత్మసుఖము. అతడికి మోహము మొదలైన క్లేశాలను కలిగించే రజోగుణము, తమోగుణము క్షీణించిపోతాయి. అతడికి తాను బ్రహ్మమే అన్న భావన కలిగి అతడు జీవన్ముక్తుడవుతాడు. తనతో పాటుగా అంతా బ్రహ్మమే అని నిశ్చయం కలవాడు బ్రహ్మభూతుడు అని పిలువబడతాడు. అతడు కల్మషం లేనివాడు. కల్మషం అంటే పాపం అని అర్థం. అది ఏమాత్రము లేనివాడు అకల్మషుడు. ఇలా ఉండే యోగిని నిరతిశయమైన ఆనందము వెతుక్కుంటూ వస్తుంది. అంటే ఈ యోగి ఆ ఆనందం కోసం పోవలసిన పని లేకుండా అదే వస్తుంది అని చెప్పేందుకే భగవంతుడు ఉప ఏతి అనే పదం ప్రయోగించాడు. మనస్సును నిలిపి ఆత్మధ్యాన యోగంలో వశం చేసిన యోగికి కలిగేటువంటి ఫలితము ఇంత అని చెప్పడం చాలా కష్టమని తెలిపేందుకే
భగవంతుడు ఆ యోగికి కలిగే ఫలితాన్ని మళ్ళీ ఇలా చెబుతున్నాడు. మళ్ళీ చెప్పటంతో మనకు ధ్యానయోగం మీద శ్రద్ధ కలిగిస్తున్నాడు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పూర్వం చెప్పిన విధంగా ఎల్లప్పుడూ మనస్సును ఆత్మయందే నిలుపుతూ దోషరహితుడైన యోగి సులభంగా బ్రహ్మానుభవ రూపమైనటువంటి చాలా గొప్పదైన అంతము లేనిదైన ఆనందాన్ని పొందుతున్నాడు. ఇప్పటి వరకు భగవంతుడు ధ్యానయోగ ప్రకారాన్ని చెప్పాడు. ఆ ప్రాకారాన్ని చెబుతూ ఈ విధంగా ఆత్మయందు స్థిరత గలవాడై యోగ సాధనలో అంతరాయాలు ఏవీ లేకుండా పాపాలు తొలగిపోయి అనాయాసంగా అంతులేని బ్రహ్మ సంస్పర్శ సుఖాన్ని యోగి పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.